పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నారాయణపేటకు విచ్చేస్తున్నారు. అర్ణమ్మ గెలుపుకై నారాయణపేట ప్రజలు ఎదురు చూస్తున్నారు. తప్పకుండా భారీ మెజారిటీతో అర్ణమ్మ గెలుస్తుంది మామనార్ పార్లమెంట్లో. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ కానీ, మళ్ళీ సిలిండర్ కానీ, ఉజ్వల యోజన కింద సిలిండర్ కానీ, మరి ప్రజలకు మరుగుదొడ్లు కానీ, మరి ఈరోజు ఉపాధి హామీ పని చేస్తున్నారంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క చలవనే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మోడీ 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 అంటున్నారు. మోడీ మాన్యాల అర్ణమ్మ 1,00,000 ఓట్ల మెజార్టీ, 1,00,000 పైచీలకు మెజార్టీతో తప్పకుండా గెలుస్తుంది. మరియు ఈరోజు గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు కానివ్వండి, మరి అలాగే అనేక సంక్షేమ పథకాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వమే తీసుకొస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు అర్ణమ్మకు కూడా ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ఎలా చేస్తున్నారు? పార్లమెంటు ఎన్నికల ప్రచారం ప్రతి బూత్ అధ్యక్షుని ద్వారా బూత్ స్థాయిలో ప్రతి ఇంటిని కలిసి నరేంద్ర మోడీ గారిని గెలిపించాల్సిందిగా, ఎందుకంటే మూడోసారి ముచ్చటగా ప్రధాని కావాలని చెప్పేసి మా బూత్ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ వాళ్ళకు అనుసంధానం మేము చేసి ప్రతి ఇంటికి ఇప్పటికీ 3 నుంచి 4 సార్లు వెళ్ళడం జరిగింది. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, కాంగ్రెస్ను బదనాం చేస్తున్నారు. తప్పు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, బీజేపీ సపరేటు. వాళ్ళిద్దరే ఈరోజు బీఆర్ నుంచి కాంగ్రెస్లో చేరుతున్నారు, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారు. కానీ మేము ఎలాంటి చేరికలు ఏం లేవు. ప్రజలు తప్పకుండా ఈరోజు భారతదేశం అభివృద్ధి జరగాలంటే నరేంద్ర మోడీ గారి ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కంకణబద్దులై ఈరోజు అయోధ్యలో చారిత్రాత్మకంగా రామాలయం నిర్మించడం జరిగింది. గత 500 సంవత్సరాలుగా నిర్మించింది ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత నిర్మించడం జరిగింది. కాబట్టి తప్పకుండా ప్రజలు, యావత్ భారతదేశ ప్రజలు మొత్తం నరేంద్ర మోడీ గారిని కోరుకుంటున్నారు. ధన్వాడ మండలం నుంచి మీరు ఎంత మెజార్టీ ఇవ్వబోతున్నారు? తప్పకుండా 10,000 చిలుకు, 5 నుంచి 10,000 మధ్యలో మెజార్టీ ఇవ్వగలుగుతాం ధన్వాడ మండలం మొత్తం. ఈరోజు జరిగే సభకు కార్యకర్తలు ఏ మేరకు రావచ్చు? ఈరోజు ధన్వాడ మండలం నుండి దగ్గర 3 నుంచి 4,000 మంది వెళ్తున్నాం. మహబూబ్ నగర్ నియోజకవర్గంపై ఖచ్చితంగా ఈ మన బీజేపీ జెండా ఎగరబోతుందా? తప్పకుండా ఎగురుతుంది. అర్ణమ్మ గారు గెలుస్తున్నారు, 1,00,000 పైచీలకు మెజార్టీతో గెలుస్తున్నారు. ఈయన వంశీచందర్ ఎక్కడోడండి, కల్వకుర్తి. ఆయన ఎక్కడొచ్చి ఏం పనిచేస్తారు? అర్ణమ్మ ఈ సొంత ఊరు ధన్వాడ. ఈ పార్లమెంట్లో ఆమె పుట్టిన ఊరు. మెట్టినీళ్ళు గద్వాలున్న పుట్టిన ఊరు ధన్వాడ. వంశీచంద్రరెడ్డికి ఏముంది? రేవంత్ రెడ్డి కూడా కూలివన్ లాగానే మా పార్లమెంట్లో వచ్చి పోటీ చేసి గెలిచిండు. అక్కడ ఒక కుటుంబాన్ని కూడా అన్యాయం చేసిన అనురాధ అని చెప్పి టీడీపీలో ఉండి ఆమె వెనక్కి దొబ్బి చంద్రబాబు తోటి సహాయత కుదిర్చుకొని కొనంగల్ కాన్స్టిట్యున్సీలో టీడీపీ టికెట్పై గెలిచి ఈరోజు అనేక పార్టీలు మారి కాంగ్రెస్లో చేరిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యిండు. ఈరోజు అర్ణమ్మని అంటాడు వంశీచంద్రరెడ్డి, నువ్వు ఆ పార్టీ మారినావు, ఈ పార్టీ మారినావు అని చెప్పేసి. నీ పక్కనున్న ముఖ్యమంత్రి ఎన్ని పార్టీలు మారిండో ఒక్కసారి తెలుసుకొని మాట్లాడాలని వంశీచంద్రరెడ్డికి హెచ్చరిస్తున్నా. ఇంకొకసారి అర్ణమ్మపై లేనిపోని ఆరోపణలు చేస్తే వంశీచంద్రరెడ్డిని ఏ విధంగా అయినా అడ్డుకుంటాం. గతంలో కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక ఆయన ఆటలు సాగవు, గెలిచేది అర్ణమ్మనే. నువ్వు బిస్తర కట్టుకొని పోవాల్సింది పాలమూరు పార్లమెంట్లో. రేవంత్ రెడ్డి కూడా ఈరోజు అర్ణమ్మ గెలిస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా దిగిపోవచ్చు. కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి ఉన్నాడు, ఆయన ఒప్పుకున్నాడు. కోమటిరెడ్డి కూడా ముఖ్యమంత్రి స్థాయిని ఒప్పుకున్నాడు. కాబట్టి నారాయణపేటలో బీజేపీ సంఖ్యాబలం తక్కువ ఉంది, ఖచ్చితంగా పర్ణికారెడ్డి మద్దతు ఇస్తుంది అంటున్నారు. దాంట్లో ఎంత మాత్రం నిజం ఉంది? తప్పు. పర్ణికారెడ్డి ఎవరంటే ఆమె కాంగ్రెస్ పార్టీ. ఆమె ఎమ్మెల్యే మేము ఏమైనా మద్దతు ఇచ్చినామా ఇవ్వడానికి? అర్ణమ్మ స్వచ్ఛమైన రాజకీయం చేస్తుంది. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి న్యాయం చేస్తుంది, ఆ పార్టీనే కోరుకుంటుంది. ఖచ్చితంగా నారాయణపేట నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందా? తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. ఆమె ఏది సైనిక్ స్కూల్ చెప్పింది, అనేక రకాల అభివృద్ధి. ఎందుకంటే ఈరోజు గెలిస్తే మహిళలకు మాత్రం నరేంద్ర మోడీ పెద్దపీట వేస్తారు. అర్ణమ్మ గారు కూడా మంత్రి అవుతారు. ఈ నారాయణపేటని 100% అభివృద్ధి చేసుకుంటాం. గతంలో ఇక్కడ గ్రామీణ స్థాయిలో బీజేపీకి బలంగా లేదు, అర్బన్ ప్రాంతాల్లో మాత్రమే బీజేపీకి బలం ఉందంటుంది. గ్రామీణ స్థాయిలో ఎట్లా ఓట్లు రాదు? అది ఒకప్పటి మాట. ఏదైతే రామాలయం నిర్మించినామో, రామాలయం ఇతర ప్రజలకు విశ్వాసం కలిగింది. ఈరోజు భారతదేశం జీడిపి గత 2014 21% ఉంటే ఈరోజు 5% వచ్చింది. అంటే భారతదేశం అభివృద్ధి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఏదైతే చిన్న సామాన్య తెలియని వాళ్ళు కూడా మోడీ అంటున్నారు, మోడీ అంటున్నారు. తప్పకుండా మోడీని ఆదరిస్తున్నారు. మూడోసారి ముచ్చట ప్రధాని అవుతున్నారు. తప్పకుండా సిఏఏ ఎన్ఆర్సీ నరేంద్ర మోడీ అమలు చేస్తారు. ఇక్కడ ఎవరైతే వలసదారులో వాళ్ళంతా వెళ్లాల్సిందే, సమస్యనే లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే బీజేపీ వాళ్ళు ఓన్లీ దేవుడు, గుడి, రాముడు అంటారు, మేము సంక్షేమం గురించి ఆలోచిస్తామని వాళ్ళు అంటున్నారు. పెద్ద సంక్షేమం నరేంద్ర మోడీ ఆలోచన చేస్తున్నాడు. ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి రమ్మని చెప్పి బహిరంగ రమ్మని చర్చ పెడదాం, లిస్ట్ ఇస్తా. ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి? నీవు ఇచ్చిన 6 గంటలే అమలు కాలేదు. ఇంకా ఒక బస్సు తప్పితే ఆ ఇచ్చిన బస్సులు కూడా
అసలు ఎలా ఉన్నాయి అంటే బస్సులే తక్కువ చేసినారు, మహిళలు కొట్లాడే విధంగా చేస్తున్నారు. నీవేం సంక్షేమ పథకాలు అమలు చేసినావు? ఆల్రెడీ ఉజ్వల యోజన కింద 530 రూపాయలకే సిలిండర్ నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. మీరు 500 అంటున్నట్టు ఎంత ఇస్తున్నారు? 30 రూపాయలకు వాళ్ళు 30 రూపాయలు నువ్వు కట్టేది కేంద్ర ప్రభుత్వానికి. ఆల్రెడీ 500 రూపాయలు 530కి ఉజ్వల యోజన కింద ఇస్తున్నాం, 30 రూపాయలు తక్కువ ఇస్తున్నావు నువ్వు. నేను 500కే సిలిండర్ ఇస్తున్నాను, మభ్య పెట్టడం తప్పితే వేరేం లేదు. ఉచిత కరెంట్ హామీ ఉత్తదే, రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ డిసెంబర్ 9 రోజు చేస్తున్నావు. ఈరోజు మళ్ళీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిగా ఆగస్టు 15 అంటున్నావు. అంటే టోటల్ గ్రామ పంచాయతీ ఎలక్షన్, ఎంపీటీసీ ఎలక్షన్లు సింగిల్ అన్నీ చేసుకున్న తర్వాత అమలు చేయాలని నీ ఉద్దేశం. ప్రజలను మభ్యపెట్టడం తప్ప వేరే ఏం లేదు. ఆయన ఉచిత హామీలు ఇవ్వలేడు. ధన్వాడ మండలం నుంచి టీకర్ణకు లీడ్ ఇవ్వబోతున్నారా? తప్పకుండా లీడ్ ఇస్తున్నాం. 5 నుంచి 10,000 మధ్యలో మెజార్టీ ఇస్తాం తప్పకుండా.